నువ్వు వచ్చేసావా? సరుకు తెచ్చావా? ఎక్కడ చూపించు. గుడ్. ఓకే, సరే వెళ్ళొచ్చు. చెప్పింది వినపడలేదా? నువ్వు వెళ్ళు. అదేంటంటే డబ్బా? ఏం అడిగావు? డబ్బా? ఎలాంటి డబ్బమ్మా? ఎలాంటి డబ్బు? వెళ్ళవే. కానీ డబ్బు తీసుకొని రావాలని మా చిన్నన్న చెప్పారు. చెప్పింది వినపడలేదా? వెళ్ళి నీ పెద్దాయన దగ్గర చెప్పు. వెళ్ళవే. డబ్బు ఇవ్వలేరని వాడి దగ్గర వెళ్ళి చెప్పేయి, సరేనా? పోయినసారి నన్ను మోసం చేశాడు కదా, దానికి వీడిచ్చిన లెక్కంతా సరిపోయింది. 10 పైసా కూడా లేదు. ఇక్కడి నుంచి వెళ్ళవే, వెళ్ళు. డబ్బు నువ్వు ఇవ్వక తప్పదు జీవన్. నీకిప్పుడు 10 రూపాయలు కూడా ఇవ్వనురా. నాతో ఏదైనా తేడాగా చేయాలనుకున్నావనుకో, నువ్వు ఎవరి దగ్గరంతా డబ్బులు తీసుకున్నావని నేను మొత్తం వెళ్ళి చెప్పేస్తాను. అందరికీ చెప్పేస్తాను, చూస్తావా? తర్వాత నువ్వు బయట ఫేస్ చూపించడానికి భయపడతావు. అర్థమైందా? కాస్త నోరు మూసుకో. నీలాంటి దద్దమ్మతో నేను వ్యాపారం చేయాలనుకోవడం లేదు. చెత్తదవనా? నువ్వేరా చెత్తదవా? అనవసరంగా ఈ బిజినెస్లో నీ కుటుంబాన్ని చేర్చావు. చాలే, ఆపో. నేను తెచ్చింది తీసుకువెళ్తున్నా జీవన్. మరొక విషయం, నన్ను మోసం చేయాలని చూసావంటే ఈ బిజినెస్లోనూ ముందుకు రాలేవు. నీకు నా గురించి బాగా తెలుసు. పోద, వెళదాం. నిన్ను తేల్చుకుంటానురా. నిన్ను నేను వదలనురా మాణిక్. ఈరోజు రాత్రి నువ్వు ఏలాడతావు. హాయ్ శీతల్, ఎలా ఉన్నా? ఎలా ఉన్నాను? చార్మింగ్ యా. పార్టింగ్ కూడా, నువ్వు కూడా. ఓకే, బై ద బై మాణిక్ రాలేదా? ఎక్కడా కనిపించట్లేదు. ఇవాళ వాడు కజిన్ రిసెప్షన్ కదా, కానీ వాళ్ళేదేంటి? వచ్చినప్పుడు మీరే అడగండి. నౌ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఈ మార్నింగ్ తన ఫ్రెండ్స్ వాళ్ళ పార్టీస్, వీళ్ళు చూసి నవ్వి నోరు నొప్పి పుడుతుంది. హాయ్. ఏ శీతలత, మీరు అప్పుడప్పుడు కనపడరేంటి? రూపాలి కూడా కనపడట్లేదేంటి? ఇక్కడెక్కడ ఉండుంటారు. అదిగా అక్కడున్నారు. మార్నింగ్ ఎంత అరిచినా కూడా ఈ అమ్మాయి తన వేస్ట్ బాయ్ ఫ్రెండ్తో ఈ ఫంక్షన్కి వచ్చింది. అదిగో నీ శీతల్ వదినా, తను ఎప్పుడు నన్ను ఒక ఎదవలా చూస్తుంది. మా వదిన్ని వదిలిపెట్టు. మనం మాణిక్ అన్నయ్యతో మాట్లాడుకుందాం. ఆయన ఒక్కసారి ఇక్కడికి వస్తే చాలు. అదిగో మీ మాణిక్ అన్న కూడా వచ్చేసాడుగా. రా, వెళ్దాం. ఎవరికి అనుమానం రాకూడదు. ఇప్పటికే నీ వల్ల నష్టం జరిగింది. కానీ చిన్న నేను నా ప్రయత్నం చేశానుగా. చాలే, ఆపో. ఏడవద్దు. పార్టీని బాగా ఎంజాయ్ చేయి. అర్థమైంది కదా? పాపం టీనా, ఎప్పుడు మీ అన్న దాన్ని దొబ్బుతూ ఉంటాడేంటి? నేను మళ్ళీ వస్తాను. ఓకే. మాణిక్, సడన్ గా పార్టీ నుంచి ఎక్కడికి వెళ్ళావు? నీ పన్ను చూసుకో శీతల్. అందంగా కనిపించు, సంతోషంగా నవ్వు. అంతకు మించి మాట్లాడకు. అర్థమైందనుకుంటాను. పద, వెళదాం. మాణిక అన్నయ్య, ఎక్కడికి వెళ్ళిపోయారు? అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు. సరే గాని టీనా ఎక్కడా కనిపించటం లేదు? ఇప్పుడు నాతోనే ఉన్నాడు. పార్టీ ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. హే అభయ్, నీలం, మీరిద్దరూ డిన్నర్కి వెళ్ళండి. మేమిద్దరం వస్తాము. రండి మాణిక్. అనయ్య, అది రోహిత్, నువ్వు ఈ పార్టీలో ఏం చేస్తున్నావు? అది నువ్వేమనుకుంటున్నావు?
నీ పెళ్లి రూపాయలతో చేస్తాననుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. నువ్వేం చేసినా సరే నా ముందు నుంచోలేవని గుర్తుంచుకో. అర్థమైంది కదా? వెళ్దాం. అక్కడ అబ్బాయి అమ్మాయి, ఆ అబ్బాయి నీలం డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వెందుకని ఇక్కడికి తీసుకొచ్చావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను మాణిక్. నాకు నీ సమాధానం కావాలి. నీకెలాంటి సమాధానం కావాలి? మీరేం డిసైడ్ చేసుకున్నారు? దేని గురించి? డివోర్స్. నాకు మీ దగ్గర నుంచి త్వరగా డివోర్స్ కావాలి. ఓ. నా గురించి నీకు స్వేచ్ఛ కావాలా ఏంటి? నేను నీకు డివోర్స్ ఇవ్వను. నన్ను వదిలి వెళ్ళి ఇంకొకటి పెళ్లి చేసుకుంటావా? నువ్వు జీవితాంతం నాతోనే ఉండి చావాలి, గుర్తుంచుకో. వెళ్ళు, డిన్నర్ చూసుకుందాం. అక్కడ అతిథుల ముందు భార్యాభర్తలా అందంగా నటిద్దాం. పద పద. లేదు, నేను మీతో లాస్ట్ టైం అంటున్నాను. లేదంటే ఏం చేస్తావు? చంపేస్తావా? కొడతావా? నీకు నా గురించి తెలీదు. ఓ, నీకు నా గురించి తెలుసు కదా, మర్యాదగా రావే. నేను బయలుదేరుతాను రూపాలి, దయచేసి నన్ను ఆపకు. మీ అన్న తిరిగి వస్తే మళ్ళీ సీన్ క్రియేట్ చేస్తాడు. రోహిత్ ప్లీజ్, మాణిక్ అన్నయ్య ఒప్పుకుంటారు. మాణిక్ అన్నయ్య, అన్నయ్య రోహిత్. నోరు మూసుకో. రూపాలి, రోహిత్ గురించి మరొకసారి నాతో మాట్లాడకు. ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకో. ఇక నుంచి నేను ఏమైతే కోరుకుంటానో అదే నీ జీవితంలో జరుగుతుంది. ఇది నీకు కూడా వర్తిస్తుంది, గుర్తుంచుకో. నీ పని తర్వాత పడతాను. అన్నయ్య, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. రూపాలి, ఒక్క విషయం గుర్తుంచుకో. మీ ముగ్గురు జీవితాలు, నీ జీవితం, శీతల్ జీవితం, ఆ టీనా జీవితం నా గుప్పిట్లో ఉన్నాయి. చిన్నానా, అది మళ్ళీ నా మూడు పాడు చేయడానికి వచ్చావా? లేదు చిన్నానా, అది నేను చెప్పనొచ్చే విషయం. రేపు నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడు హాస్టల్కి వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళాలా? ఇప్పుడే వెళ్ళాలా? అవును. బయట కారుంది, డ్రైవర్ని తీసుకుని వెళ్ళు. అది ఏం వద్దులే చిన్నానా, నేనే వెళ్తాను. నేనేం చెప్పానో అది మాత్రమే చెయ్యి. ఇక్కడి నుంచి వెళ్ళు. సరే. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరని చెప్పు. నా ఇంట్లోకి నువ్వెందుకు వచ్చావు? ఇది ఎవరిలో తెలుసా? నేను ఏసీపీ ప్రతిమన్. టీనా, ఇదిగో చెప్పు, అసలు నువ్వెవరు? నా పేరు టీనా. ఇక్కడికి ఎందుకొని వచ్చావు? నన్ను నా చిన్నానికి చెందిన రౌడీలు ఫాలో చేస్తూ వచ్చారు. వాళ్ళే నన్ను కాల్చడానికి ప్రయత్నించారు. ఒక ఇల్లు కనిపించింది, అందులో వెళ్ళి దాక్కున్నా. మీ చిన్నాన్న మనుషులు నిన్ను ఫాలో అవుతున్నారా? సరే, నువ్వు భయపడొద్దు. ఇక్కడ నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు చెప్పు. ఆయన పేరు మాణిక్. ఏంటి? మాణికుమార్ ఒక ఇండస్ట్రియలిస్ట్, కానీ ఆయన డ్రగ్స్ కూడా అమ్ముతున్నారా? తన అక్క కొడుకును కూడా ఈ డ్రగ్స్ బిజినెస్ లో ఇన్వాల్వ్ చేశారా? అవును. మీకు మా మాణిక్ చిన్నాన్న గురించి తెలియదు. ఆయన చాలా దారుణమైనోడు. ఎలాగో నన్ను వెతికి కనుగొంటాడు.
ఎలాగో నేను బ్రతకాలి. నేను కొంచెం నీ మాణిక్యం బాబాయ్తో మాట్లాడాలి. అతని నెంబర్ కొంచెం నాకు ఇవ్వు. 98 043 100. శ్రేయ, తనను తీసుకెళ్ళు. రా వెళ్దా. ఫోన్ తీయడం లేదు. డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం. సార్, టీనా తప్పించుకుందని ఖచ్చితంగా తనకు తెలుసు. నాకు తెలిసి వాడు తప్పించుకుని ఉంటాడు. సార్ సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నాకు చాలా భయంగా ఉంది. నాకు అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని. ఒక్క నిమిషం కొంచెం నిదానంగా ఉండండి. అసలు మీరెవరు? మీకేం జరిగింది? నా పేరు శీతల్. ఇంకా మేడం, మీరు ఏడవడం ఆపి ఏం జరిగిందో చెప్పండి. ఏమైందా? నన్ను చూస్తే మీకు తెలియట్లేదా? నిన్న నైట్ నుంచి మా హస్బెండ్ ఇంటికి రాలేదు. నాకు భయంగా ఉంది తనకి ఏదైనా అయిందని. సార్ శత్రువులు ఉన్నారు సార్ ఆయనకి. ఐఎమ్ డెడ్ షూర్ ఎవరు ఆయన ఏదో చేసుంటారు. కొంచెం నిదానంగా ఉండండి ప్లీజ్. మీ హస్బెండ్ ఎవరు? అతనికి ఏం జరిగింది? ఆఖరిగా మీరు అతన్ని ఎప్పుడు చూశారు? అతని పేరు మాణిక్ కుమార్. ఆయన గొప్ప ఇండస్ట్రియలిస్ట్. ఇప్పుడు కొద్ది రోజుల ముందు మా ఫ్యామిలీలో వెడ్డింగ్ అనేది జరిగింది. నిన్న నైట్ ఒక రిసెప్షన్ జరిగింది. దాని తర్వాత ఆయన మీ హస్బెండా? అవును. మీకు ఆయన తెలుసా? జయవంతి, నువ్వు తనను తీసుకురా. ఏంటే ఇది? ఏదో పెద్ద విషయంగానే కనపడుతుంది. శీతల్ పిన్ని మీరా? టీనా నువ్విక్కడ? అవునండి, శీతల్ మేడం. తను ఇక్కడికి వచ్చిన దానికి కారణం ఉంది. తన ప్రాణాలకి ప్రమాదం ఉందని తను ఇక్కడికి వచ్చింది. మీ భర్త ద్వారా, మాణిక్ కుమార్ ద్వారా. వాట్ రబిష్. టీనా వీళ్ళేమంటున్నారు? మాణిక్ నిన్ను హత్య చేయాలనుకున్నాడా? అవును పిన్ని, నిన్న రాత్రి అతని మనుషులు నన్ను చంపడానికి వచ్చారు. షటప్, జస్ట్ షటప్. ఓకే, మాణిక్ నిన్నెందుకు చంపుతారు? 1 సెకండ్. మాణిక్ నిన్న నైట్ నుంచి కనిపించట్లేదు. సార్ నేను 100% ష్యూర్గా చెప్తున్నాను. తినే నా మాణిక్ని ఏదో చేసింది. ఒకవేళ మాణిక్ ఏదైనా అయ్యిందంటే నిన్ను. మీరు నన్ను చంపేస్తారా? సార్, అప్పుడే నేను మీకు చెప్పాను, వేళ చాలా దారుణమైన వాళ్ళు. హో హలో, తన అమాయకుడు. నీ డ్రామాలు నీ దగ్గర పెట్టుకో, అర్థమవుతుందా? చాలు, ఆపండి. మీరు నోరు మూయండి. దయా సార్, ఈ మాణిక్యం సెల్ ఫోన్ ఇప్పుడు ఎక్కడుందో కొంచెం ట్రాక్ చేయండి. ఇక్కడికైనా వచ్చి దాక్కుంది. అవును సార్, ఇది మా ప్రాపర్టీయే. సార్ మాణిక్ పార్టీ తర్వాత నైట్ ఇక్కడికి రాలేదు. తెలీదు సార్. ఏం చేస్తాడో అది చూద్దాం. తలుపు తెరిచే ఉంది. మీరంతా ఇక్కడే ఉండండి. ఈ బిల్డింగ్లో ఎవరూ లేరు, ప్రశాంతంగా ఉంది. ఇలా ఉంది కాబట్టే షూట్ చేయడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. ఇక్కడి నుంచే షూట్ చేశారు. మాణిక్ ఈ బంగ్లాకి వస్తాడని హంతకుడికి ముందే తెలిసింది. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో తలుపు తడుతున్న సౌండ్ సార్. పైన వాటర్ ట్యాంక్లోనే ఏదో ఉంది. పైకెక్కు. అన్నయ్య, మా అన్నయ్యని చంపేశారా? సరే, ఇదెవరు? ఇప్పుడు వీళ్ళిద్దరూ చాలదని మూడోదొకటి. రూపాల్, నువ్వేం మాట్లాడుతున్నావు? నా భర్తని కోల్పోయాను. ఒక నిమిషం, నువ్వెవరు? నేను మాణిక్ అన్నయ్య మావయ్య కూతుర్ని. రూపాల్, నీ డ్రామాలు వేరే వాళ్ళ దగ్గర చేయి. మాణిక్ ప్రాణాలతో ఉన్నప్పుడు మీరందరూ ఎదిరించారు. ఆ వెధవనే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు. నిన్న రాత్రి మాణిక్తో గొడవ అయిన తర్వాత చాలా కోపంగా ఉంది. మాణిక్ని చంపడానికి దీని దగ్గర కారణాలున్నాయి. నువ్వు అసలు వాటర్ ట్యాంక్లోకి ఎలాగెళ్ళావు చెప్పు. నీకు బాగానే ఉందిగా? అవును సార్. ఎలా జరిగింది? అదేంటంటే సార్, నిన్న రాత్రి నేను
కింద డ్యూటీ చేస్తున్నాను. అప్పుడే టెర్రస్లో ఒక సౌండ్ వినబడింది. ఏం జరుగుతుందో భయపడి పైకొచ్చి చూశాను. అప్పుడు ఎవరో నన్ను గట్టిగా తలలో కొట్టారు సార్. నీ మీద దాడి చేసింది ఎవరో చూసావా? లేదు సార్, నేను అస్సలు తిరగలేకపోయాను. చాలా చీకటిగా ఉండే సార్. ఎప్పుడైతే నేను కళ్ళు తెరిచానో ఈ వాటర్ ట్యాంక్లో ఉన్నాను సార్. ఇందులో ఇంకా తడిదనం అలాగే ఉంది. దీన్ని నువ్వే ఇక్కడ తిని పడేసావా? లేదు సార్, నేనేం పడేయలేదు. ఒకవేళ పైకొచ్చిన స్నైపర్ దీన్ని తీసుకొచ్చుంటాడా? అంతా రెడీ చేసి తీసుకొచ్చాడు. మాణిక్ కోసం చాలాసేపు వెయిట్ చేయాలనే విషయం కూడా తెలుసుకునే వచ్చాడు. ఇప్పుడు ఈ సంచే కనిపెడుతుంది ఎవరా స్నైపర్ అని. ఇందులోంచే చేశారని తెలుస్తుంది. ఏంటి సోలంకి, ఎందుకని అవసరంగా రమ్మన్నావు? ఒక్క నిమిషం బాస్, ఇది కొంచెం చూడండి. మాణిక్ యొక్క బుర్ర ఎక్స్రే. వీడి బుర్రలో చిన్న చిన్న మరకలు కనిపిస్తున్నాయి కదా, అది ఏంటో తెలుసా? అది నాకు తెలిస్తే నేను ఫారెన్సిక్ సర్జన్ అయి ఉంటానుగా. సరే రండి, నేనే చెప్తా. ఇదే వాడి బుర్రలోంచి నేను తీసింది. సోలంకి, ఇవి ఎముకల ముక్కలు కదా? ఎగ్జాక్ట్లీ బాస్, ఇది ఎముకల ముక్కలే. మాణిక్ మరణం కూడా ఎముకల ముక్కల వల్లే జరిగింది. అలా అయితే ఆగండి చెప్తాను. బుల్లెట్ తగిలి మాణిక్ చనిపోవడం అనేది నిజమే, కానీ ఆ బుల్లెట్ని ఎముకతో చేశారు. ఎముకలతో బుల్లెట్? ఎముక బుల్లెట్ని ఎందుకని చేశారు అంటే దాంతో షూట్ చేస్తే ఎలాంటి బ్యాలిస్టిక్ రిపోర్టు తెలియదు. బుల్లెట్ని కరెక్ట్గా పాయింట్ బ్లాంక్లో కొట్టారు, అందువల్ల ఎగ్జిట్ బయటికి రాలేదు. ఎందుకంటే ఎముకలతో చేసిన బుల్లెట్ లోపలికి వెళ్ళినట్టే ముక్కలు ముక్కలైపోతుంది. ఈ ఎముకల వల్ల చేసిన బుల్లెట్ ఒక జంతువు ఎముకతో తయారు చేయబడింది. ఈ బుల్లెట్ తను తయారు చేయడానికి ఇదిగో ఈ గ్లూని ఉపయోగించాడు. గొప్పవాడే వీడు. వాడు చాలా గొప్ప తెలివిగలవాడని వాడి ఫీలింగ్. కానీ వాడికి ఇంకా ఒక విషయం తెలియదు, ఎముకలు కూడా మాట్లాడతాయి. సార్, మీకు వచ్చిన క్రైమ్ సీన్ నుంచి ఈ డ్రెస్ ముక్క దొరికింది కదా, ఇది వచ్చి జార్జెట్ దుపట్టా. చాలా కాస్ట్లీ అయింది. అండ్ ఇందులో ఆల్కహాల్ ట్రేసెస్ ఉన్నాయి. ఆల్కహాల్ ట్రేసెసా? ఆల్కహాల్ అండ్ మ్యాంగీ డ్రెస్. హంతకుడు ఖచ్చితంగా పార్టీలో నుంచే వచ్చుండాలి. సార్, మాణిక్ పార్టీ నుంచే కాటేజ్కి వెళ్ళాడు సార్. అన్నిటినీ మనం కనిపెట్టాలి. నిన్న రిసెప్షన్కి ఎవరు జార్జ్ దుపట్టా వేసుకొచ్చారో కనిపెట్టాలి. బాస్, ఇంకో ముఖ్యమైన విషయం, మాణిక్ కడుపు లోపల ఒక పర్టిక్యులర్ డ్రగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ డ్రగ్ని వాళ్ళు ఒక ఫ్రూట్ జ్యూస్లో కలిపిచ్చారు. అంటే హంతకుడు ముందుగానే ఆ డ్రగ్ తీసిచ్చి ఆ తర్వాత హత్య చేసినట్టున్నాడు. అభిజిత్, అదేంటంటే టెర్రస్లో ప్లాస్టిక్ బ్యాగ్ ఒకటి దొరికింది, అలాగే ఫ్రూట్ జ్యూస్లో డ్రగ్స్, దాని తర్వాత బోన్తో తయారు చేసిన బుల్లెట్. హంతకుడు బాగా బ్రిలియంట్ అనుకుంటా, బాగా తెలివితేటలున్నాయి. కానీ ఈ హంతకుడు ఎవరు? ఇది ఒక మగాడా లేకపోతే లేడీనా? ఇలా చూడు, ఇది చాలా ముఖ్యమైన ఆర్డర్. ఈరోజు వెళ్ళి తీరాల్సిందే. అది కాకుండా అన్నీ మిక్స్ అయిందా చూసుకో కాస్త, సరేనా? సరే సార్. త్వరగా కానీ. ఇలా చూడండి. సరే, మీకేం కావాలి? నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఇలా చూడండి సార్, మా దగ్గర టైం లేదు, మేము ఆర్డర్ ఇవ్వాల్సిందే. ప్లీజ్ రేపొస్తారా? మేము సిఐడీస్. సిఐడినా? అవును, సిఐడీసే. అదేంటంటే ఇదే విధంగా ఇంకొక ఫ్యాక్టరీ నుంచి మృగం యొక్క ఎముక దొరికింది. ఆ ఎముకలోంచి ఒక బుల్లెట్ని తయారు చేశారు. బుల్లెట్, ఆ బోన్ బుల్లెట్ ద్వారా ఒకడిని షూట్ చేశారు. బోన్తో చేసిన బుల్లెటా? ఏం చెప్తున్నారు మీరు? అదే నువ్వు వింటున్నావు. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఈ బుల్లెట్ నువ్వు తయారు చేసావా? సార్, మేమిక్కడ క్రాకరీ మాత్రమే చేస్తాం సార్, బుల్లెట్ ఇక్కడ తయారు చేయం సార్. సార్, ఎవరు చనిపోయారు? మాణిక్ కుమార్, చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఎందుకు అడుగుతున్నావు? మాణిక్ కుమారా? ఏమైంది? నీకు వాళ్ళు తెలుసా? సార్, నాకు ఆ రోజే డౌట్ వచ్చింది. ఏం డౌట్ నీకు? నా పిన్ని కూతురు పేరు శాంతి. తను మాణిక్ కుమార్ ఇంట్లో 5 సంవత్సరాలుగా పనిచేస్తుంది. కొద్ది రోజుల ముందు నన్ను చూడటానికి వచ్చింది. దేన్నో అంటిస్తానికి ఎముక ముక్క కావాలని వచ్చింది. పాలిషింగ్ వస్తువు కావాలని. ఏమన్నా?
నువ్వు తనకి ఇచ్చేసావా? ఇంకే విషయం అడగలేదా? సార్ అది నా చెల్లెలు. తను ఏదో ఆర్ట్ వర్క్ చేస్తుంది అనుకున్నాను. అది మాత్రమే కాదు సార్, ఎప్పుడు తను తీసుకెళ్ళిందో ఆ తర్వాత నేను చూడలేదు సార్. సరే, మీ సిస్టర్ ఎక్కడుంటుంది ఇప్పుడు? రండి సార్, ఇదే తన ఇల్లు. ఇక్కడ శాంతి ఒంటరిగా ఉంటుంది. అరే, ఈ టైంలో మోహన్ ఎవరిని తీసుకొచ్చాడు? సార్ డోర్కి తాళం వేసి ఉంది సార్. ఎక్కడికన్నా పారిపోయి ఉంటుంది. తాళం పగలగొట్టు. మోహన్, ఇదంతా ఏంటి? చెల్లెలు ఇంటి తలుపుని ఎందుకు పగలగొడుతున్నారు? పోలీసుల్ని పిలవాలా? ఎవరెవరినో తీసుకొస్తున్నావు? ఇలా చూడండి, మేము సిఐడిలం. పోలీసుల అవసరం మాకు లేదు. సిఐడి? అయ్యయ్యో, ఇప్పుడు ఈ వీధిలో సిఐడి వాళ్ళు కూడా వచ్చేసారా? శాంతి అలాగే ఏం చేసింది? హత్య చేసింది వాళ్ళ యజమాన్ని. హత్య? మాణిక్యాన్నా? అదే కదా నేను చూసా. దాని మొహం చూస్తే భయం కనిపించింది. ఈవిడికి శాంతి గురించి ఎన్నో విషయాలు తెలుసు అనుకుంటా. సరే, మీరు చెప్పండి, శాంతి ఇప్పుడు ఎక్కడుంది? 2 రోజుల ముందు ఇక్కడి నుంచి వెళ్ళటం నేను కళ్ళారా చూశాను. నేను అడిగానే, దానికి చెప్పింది ఈ ఇల్లుని అమ్మాలంట. కొనడానికి ఎవరైనా ఉంటే చెప్పమంది. సార్ ఏం దొరికిందో చూడండి. కాస్ట్లీ సిగరెట్ కేస్. సార్, శీతల్ ఎప్పుడు సిగరెట్ కేసు చుట్టే తిరుగుతూ ఉంటుంది. శీతలే కదా, మాణిక్ కుమార్ గారి వైఫ్ ఊర్మిళ మేడం. మాకు మీరు సహాయం చేయాల్సి ఉంటుంది. శాంతి మీకు ఫోన్ చేసిందంటే ఆవిడతో చెప్పండి, ఇల్లు కొనటానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడని చెప్పండి. ఎవరి దగ్గరైనా ఏమన్నా చెప్పారంటే నేనేం చేస్తానో మీ అందరికీ తెలుసు కదా. మీ అందరి నోర్లు మూసుకోవాలి. ఎవరి నోరు ముయ్యమని చెప్తున్నారు మ్యామ్? శీతల్, మీరందరూ ఇక్కడ? ఏ మమ్మల్ని మీరు ఎదురు చూడలేదు కదా? మీకు మమ్మల్ని చూసి ఆశ్చర్యంగా ఉంది కదూ? అది అలా ఉంచండి. వీళ్ళని ఎందుకని బెదిరిస్తున్నారు? లేదు లేదు, నేను వీళ్ళందరితో చెప్తున్నాను మీడియా ముందు నోరు మూసుకుని ఉండండి అని. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ మర్డర్ కేస్. మీకే తెలుసు మీడియా వాళ్ళు ఎలాగ రాస్తారో అని. ఇది కూడా కరెక్టే, మీరు సరిగ్గా చెప్పారు. అది అలా ఉన్నాయండి. వీళ్ళని మేము కొన్ని విషయాలు అడగాలి. ఖచ్చితంగా. మీరు ఇక్కడి నుంచి బయలుదేరితే మేము అడగటానికి బాగుంటుంది. మేనేజర్ గారు. సార్, ఏమైంది? మమ్మల్ని రిసెప్షన్ ఆల్బమ్తో ఎందుకు పిలిచారు? మీరే అబ్బాయా? అవును సార్, నేనే అబ్బాయి. అబ్బాయి, నాకు ఒక విషయం చెప్పు. టీనా, రూపాలి, శీతల్, మాణిక్, నిన్న జరిగిన రిసెప్షన్లో వీళ్ళల్లో ఏదైనా గొడవ వచ్చిందా? వీళ్ళంతా ఎప్పుడు వెళ్ళారు? సార్, టీనా ముందే హాస్పిటల్కి బయలుదేరింది సార్. ఓ అలాగా. తర్వాత శీతలత మాణిక్యం అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ చాలా టెన్షన్లో ఉన్నారు. అది కాకుండా రూపాలి లవ్ విషయంలో వాళ్ళ అన్నయ్య ఏదో తిట్టారనుకుంటాను. అది కాదు, అసలు వాళ్ళు ఎన్నింటికి బయలుదేరారు? సార్, శీతలని ఆ రోజు 2 గంటలకు బయలుదేరి వెళ్ళిపోయారే. ఆ తర్వాత మాణిక్ అన్నయ్య 2:30కి బయలుదేరి వెళ్ళిపోయారు. రీతల్ కూడా ఒక 1:30కి వెళ్ళిపోయింది. సరే, మీ మాణిక్ అన్నయ్య ఆయన ఎటువంటి వాడు? అది కాదు, నేను అడిగేది ఏంటంటే ఆయనకేమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ అటువంటివి ఏమన్నా? లేదు సార్, మాణిక్య అన్నయ్య ఉన్నారు కదా, అతను మందు కూడా తాగరు సార్. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏమనొచ్చిందంటే తన కడుపులో ఎక్కువగా డ్రగ్స్ ఉన్నాయని తెలిసింది. అది కాకుండా డ్రగ్స్ అతనికి ఫ్రూట్ జ్యూస్లో కలిపి ఇచ్చారు ఇక్కడే రిసెప్షన్లో. ఇప్పుడన్నా నిజం చెప్పండి, ఇటువంటి పని చేసింది ఎవరు? చెప్పకపోతే సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం తెలిసిపోతుంది. సార్ నన్ను క్షమించండి సార్. శీతల్ మేడం చెప్పింది కాబట్టి నేను ఇది చేశాను. శీతల్ ఇలా చూడు, ఆ దుప్పట రూపాలి ఒంటి మీద ఉంది. సార్, అలాగైతే మాణిక్ హత్యకి వీళ్ళిద్దరే కారణమా? చూస్తుంటే ఎలాగనిపిస్తుంది శ్రేయ? అర్థం కాలేదు. అన్ని ఆధారాలు కూడా వీళ్ళిద్దరు చుట్టూ తిరుగుతున్నాయి. శీతల్ సిగరెట్ కేసు కూడా అది శాంతి ఇంట్లోనే ఉంది. శీతల్ చెప్పినందువల్ల మాణిక్యానికి ఫ్రూట్ జ్యూస్లో డ్రగ్స్ను కలిపిచ్చారు.
అది కాకుండా రూపాలి దుప్పటా ముక్క ఒకటి మాణిక్ బాడీ పక్కనే దొరికింది. సో రూపాలి, టీనా, శీతల్, శ్రేయ వీళ్ళ ముగ్గురిని బీరోకి తీసుకురా. హలో. సార్, పాలిథిన్ బ్యాగ్ లో ఫుడ్ ఉంది కదా, ఆ కొట్టు బన్వేలో ఉంది. ఆ కొట్ట కోనర్ ఇక్కడ లేడు, నేను పిలిపించా. గుడ్. నన్ను బ్యూరోకి ఎందుకు పిలిచారు? నేను మీతో ముందే చెప్పాను కదా, ఒకటి ఈ టీనా చంపుండాలి, లేక ఈ రూపాలి నా బతన్ చంపుండాలి. అయితే తిన్నే అడగండి, నన్నెందుకు టెన్షన్ పెడుతున్నారు? ఐఎమ్ ఆల్రెడీ డిస్టర్బ్డ్. చాలా డిస్టర్బ్డ్ వైఫ్. తిన్నగా బ్యూటీ పార్లర్ నుంచి ఇక్కడికి వచ్చింది. శ్రేయ. సార్, తెలిసిందా రూపాలి మేడం, పార్టీకి మీరు ఇదే డ్రెస్ వేసుకున్నారు కదా? ఇది మాకు మాణిక్ బాడీ పక్కనే దొరికింది. సర్ప్రైజ్గా ఉందా? ఇలాంటి ఎన్ని కేసులు మీ దగ్గర ఉన్నాయి మిస్సెస్ శీతల్? ఒకటి పార్టీలో ఉన్నింది, బియోరో వచ్చినప్పుడు మీ చేతిలో ఉన్నింది, చెప్పాలంటే ఇప్పుడు కూడా మీ చేతిలో ఒకటి ఉంది. హా, కానీ ఇది నాది కాదు. నో ప్రాబ్లం. ఈ సిగరెట్ కేసు మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, వాటిని మీ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేస్తే నేరస్తుడు ఎవరో వెంటనే కనిపెట్టొచ్చు. అలాగైతే రూపాలి, మీరిప్పుడేం చెప్తారు ఈ దుప్పటా గురించి? నాకు ఇదంతా తెలీదు. నా దుప్పట అక్కడికి ఎలా వచ్చిందో నాకేం తెలీదు. మీరు స్ట్రైట్ గా తన్నే అడగండి. నేను ముందే ఇలా చెప్పాను కదా. చూడండి శీతల్ మేడం, మీ వస్తువు ఒకటి శాంతి ఇంట్లో మాకు దొరికింది. వస్తువు అంటే ఇది సిగరెట్ కేసు. అది ఏ శాంతిలో తెలుసా? తన దగ్గర నువ్వే చెప్పావు, బోనుతో బుల్లెట్ చేయమని చెప్పి. అవతల వాళ్ళని వేలు చూపించి తప్పు చెప్పే ముందు అసలు మీరు ఎవరని ఆలోచించండి. అర్థమైందా? శీతల్ మేడం, మీరు మీ హస్బెండ్కి ఫ్రూట్ జ్యూస్లో డ్రగ్ కల్పించారు కదా, ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏమిటో తెలియలేదు. ఇదంతా ఎలా జరిగింది? ఇటువంటి డ్రగ్స్ ఒక మనిషికున్న బుద్ధిని నాశనం చేసేస్తుంది. అది మీరెందుకు ఇచ్చారు? నేనేం చేయను. నేను మానికి డివోర్స్ అడిగాను. నాకు అసలు డివోర్స్ ఇవ్వననే అతను చెప్పాడు. సో నేనే అలా ఆలోచించాను. తన డ్రింక్లో ఆ డ్రగ్ని కలిపి డివోర్స్ పేపర్లో సైన్ తీసుకుందాం అనుకున్నా. ఆ రోజు పార్టీ తర్వాతే ఇంటికి వచ్చాడు. ఐసి తర్వాత తీసుకున్నారా సిగ్నేచర్ డివోర్స్ పేపర్లో? ఎక్కడ? తను ఇంటికి రాకుండా కాటేజ్కి వెళ్ళిపోయాడు. కానీ సార్, నేను నిజమే చెప్తున్నాను సార్, నాకు శాంతి గురించి, అస్థిపంజరం బుల్లెట్ గురించి ఏమీ తెలీదు. సార్, వీళ్ళ ముగ్గురు మాటలు నేను నమ్మలేకపోతున్నాను. వీళ్ళలో ఎవరో ఒకరే హంతకులు. ఒక పని చేద్దాం, వీళ్ళని ఇప్పుడు వెళ్ళమని చెప్తాం. సార్, ఈయనే ఓనర్. చెప్పండి సార్, నేను మీకేం సాయం చేయాలి? కొంచెం ఈ కవర్ని చూడు. మీ కొట్టుదే కదా? అవును సార్, ఇది మా షాప్లో కవరే. దీన్ని ఎవరికిచ్చారో తెలుసా? సార్, రోజుకి ఎంతోమంది కస్టమర్స్ వచ్చి వెళ్తుంటారు. ఎవరికిచ్చానో ఎలా గుర్తుంటుంది సార్? ఇలా చూడు, ఒకరు హత్య చేయబడ్డారు. బాగా గుర్తు చేసుకొని ఈ సంచిని ఎవరికిచ్చావో చెప్పు. ఇందులో పప్పు, అన్నం, నూనె ఉంది. నువ్వు పప్పులు, నూనె అమ్మలేదు కదా? గుర్తొచ్చింది సార్. నిన్న రాత్రి 10 గంటల ఉంటుంది. అప్పుడే నేను కొట్టు కట్టేస్తున్నాను. అప్పుడు ఒక కుర్రాడు పార్సెల్తో ఇటువైపుగా వెళుతున్నాడు. సరిగ్గా ఇక్కడే నా షాప్ ముందే అతని బ్యాగ్ చిరిగిపోయింది. అప్పుడు నేనే ఈ బ్యాగ్ అతనికి ఇచ్చాను. ఐసి, ఎవరు వాడు? వాడి గురించి ఏదైనా నీకు తెలుసా? తెలుసు సార్. ఆ వ్యక్తి చాలా ఎత్తుగా ఉన్నాడు, పెద్ద కళ్ళద్దాలు కూడా పెట్టుకున్నాడు. సార్, ఖచ్చితంగా భోజనం ఇక్కడే ఎక్కడో కొనుంటాడు సార్. అవును మేడం, ఈ పక్కనే ఒక పెద్ద దాబా ఉంది. చెప్పండి, భోజనం బాగుందా? ఆగండి, నేను వేడిగా తీసుకొచ్చిస్తాను. ఏమండి, ఈ దాబా ఓనర్ ఎవరు? రండి, నేను ఈ కొట్టి ఓనర్ కుందర్ని. రండి, కూర్చోండి. ముందు ఏం తింటారో చెప్పండి. ఏమేమున్నాయి? అన్నీ దొరుకుతాయి. చూడండి బ్రదర్, మేమిక్కడ తినటానికి రాలేదు, పని మీద వచ్చాము. చెప్పండి సార్. అద్భుతంగా చెప్పావు పంకజ్. నాతో పాటు ఉన్నావు కాబట్టి నీకు తెలివితేటలు ఎక్కువైంది.
మేమందరం సిఐడీస్. సరే, ఒక విషయం చెప్పండి. నిన్న రాత్రి దాదాపు ఒక 10 గంటలకు ఎవరైనా పార్సల్ తీసుకున్నారా? అలా అంతా సరిగ్గా తెలియదు సార్, చాలా మంది వస్తారు. సార్, రెడ్ కలర్ స్కూటర్. అది ఎవరు బండి? అది నాదే సార్. ఏంటి విషయం? నిన్న మీ బండిని ఎవరికిచ్చారు? అరే, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అయ్యగారికి అర్థం కాలేదట. అర్థం ఎలా చేస్తాం రండి, మోటార్ కేసేసి లోపల నెట్టేస్తాను. సార్ నన్ను లోపల ఎద్దు సార్. ఇది జోజో చేసిన పని అనుకుంటా. చాలా చెడ్డవాడు సార్, చాలా తప్పులు చేశాడు సార్. ఒక్క నిమిషంలో మనిషిని మాయం చేస్తాడు. వాడి దగ్గర నుంచి నేను కొంచెం అప్పు తీసుకున్నాను సార్. అందువల్ల వాడు ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు. సరే, వాడిని పిలు. అరే, తొందరగా కానివ్వండియా. హే కుందన్, ఎందుకు రమ్మన్నావు? డబ్బులు ఇస్తున్నావా? ఎవరు మీరంతా? ఏం కావాలి? తమ్ముడు జోజో, ఆ? ఒకే నిమిషంలో మనిషిని ముగించేస్తావట. అయిపోగొట్టిద్దాం. సార్ సార్, నేను నిజం చెప్పేస్తాను సార్. సార్, మాణిక్ కుమార్ అక్కడికి సరిగ్గా 2:30కి వచ్చేలా ఉండే సార్. వాచ్మెన్ని కొట్టేసిన తర్వాత నేను టెర్రస్లో వెళ్ళి వెయిట్ చేస్తున్నాను సార్. రాత్రి ఒక 2:45 అలాగా కాటేజ్ లైట్ ఆన్ అయింది సార్. నేను నా లేజర్ గన్ని తీసుకున్నాను, కానీ ఎప్పుడు నా లక్ష్యం వైపు చూశానో అప్పుడు ఒక ఇబ్బంది. ఒక ఆవిడ వచ్చి వాడి ముందు నిలబడింది. అమ్మాయ్యా? అవును, ఆవిడెవరు? అది తెలీదు సార్. తన వీపే నా వైపు ఉంది, ముఖం కనపడలేదు. అదేంటంటే కాటేజీ లోపల ఆల్రెడీ ఒక హంతకుడు ఉన్నాడని చెప్తున్నావు. నీ గురి తప్పిన నెక్స్ట్ మినిటే వాడు దాన్ని ఉపయోగించుకొని పాయింట్ బ్లాక్ లో కాల్ చేశాడు. ఇలా చూడు జోజో, ఈ మాణిక్ని చంపే కాంట్రాక్ట్ నీకు ఎవరిచ్చారు? రూపాలి మేడం ఇచ్చింది. అన్నయ్యతో చెల్లెలే ఆడుకుందా? సార్, రూపాలి తప్పించుకుంది. ఏంటి, ఎలా పారిపోయింది? అది కూడా మీరుండగానేనా? అవును సార్, తను రోడ్ క్రాస్ చేసే వెళ్ళింది. మేము రోడ్ క్రాస్ చేసి వెళ్లే ముందే తను మాయమైపోయింది సార్. మేము అన్ని చోట్ల వెతికాం సార్, కానీ తను ఎక్కడ దొరకలేదు. హలో, సరే, ఓకే. అసలు ఏమైంది ఫ్రెడీ? సార్, రిసెప్షన్లో కొరియర్లో ఒక DVD వచ్చింది. డివిడియా? తీసుకురా. మీరు అనుమానం పడింది నిజమే. నేనే మా అన్నయ్య చావుకి కారకురాల్ని. నేనే వాడి నెత్తి మీద షూట్ చేశాను, స్ట్రైట్గా నెత్తి మీద. ప్లీజ్, టీనా శీతల్ని దయచేసి వదిలిపెట్టండి. వాళ్ళిద్దరికీ కేసులో ఏ సంబంధం లేదు. ఐఎమ్ సో సారీ. ఈ రూపాలి చూసారంటే చాలా ప్రమాదకరమైన మనిషి సార్. లేదు ఫ్రెడీ, ఇక్కడేదో వేరే తప్పు జరిగింది. ఇటువంటి టైంలోనే నువ్వు బుర్ర బాగా ఉపయోగించాలి. తనే ఒకడికి కాంట్రాక్ట్ ఇచ్చి మాణిక్యని చంపమని చెప్పింది, కానీ దాని తర్వాత ఇది ఎందుకని అక్కడికి వెళ్ళింది? ఎందుకు? తను పంపించిన మనిషి మీద నమ్మకం లేకే కదా. సార్, తన్నెవరో మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు మనం ఒక విషయం కనిపెట్టాలి, తను ఎందుకు ఇలా మాట్లాడుతోంది అని. ఈ వీడియోని ఎక్కడ షూట్ చేశారు? శ్రేయ, ఇది కొంచెం జూమ్ చెయ్యి. దయా, ఇక్కడ చూడు. ఆ గోడలో ఏదో రాసిన చూడు. సార్, అది అంత క్లియర్గా కనపడడం లేదు. క్లియర్గా మసకగా కనపడుతుంది. సార్, ఇది ఏదో ఒక లోగోలా ఉంది. సచిన్. సార్, శాంతి పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు. 6 గంటలో అక్కడికి రాబోతున్నారు. సరే. ఊర్మిళ, ఇల్లు కొనేవాడెక్కడా? చూడు, నా దగ్గర సమయం లేదు, త్వరగా చెప్పు. అది ఏంటి ఇది? ఇంటి తలుపు తెరిచిందేంటి? అరే అవునమ్మా, ఇంటిని కొనాలనుకుంటున్నాను. ఇల్లు కొనే ముందు ఒకసారి ఇల్లంతా చెక్ చేయాల్సి ఉంటుంది కదా. ఏంటండి మీరు? నేను వచ్చే వరకు వేచి ఉండాలి. దౌర్జన్యంగా ఎలా మీరు లోపలికి అరే వెళ్తారు? ఏంటి మీరు ఎందుకని ఇలా అరుస్తూ ఉన్నారు? నేను మీ ఇంటిని కొంటున్నాను, నేను ఇల్లు చూడకూడదా ఏంటి? ఇలా చూడండి, నేను ఫుల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇల్లు కొంటాను. సరే, నాకు విషయం చెప్పండి. ఎందుకని పారిపోయారు? హత్య చేశారా లేక దొంగతనం చేశారా? హత్యదా? ఏమంటున్నావు? ఇదిగో వెళ్ళు, వెళ్ళిపో. నా ఇల్లు నీకు ఇవ్వను. వెళ్ళు వెళ్ళు. నేనేమీ ఇల్లు కొనడానికి రాలేదు, నిజాన్ని బయట పెట్టడానికొచ్చా. చెప్పు, మాణిక్ని ఎలాంటి బుల్లెట్తో చంపారో అందులో నీ భాగమేంటి? అయితే ఎవరు నువ్వు? ఏ ఒక్క నిమిషం, మేము సిఐడీస్. అంతా తెలిసిపోయింది, నిజం చెప్పు. సిఐడినా?
చెప్పు, ఎవరు ఈ పని చేయమని చెప్పింది? టీనా, రూపాలి, లేక శీతల? అంతా చెప్పేస్తాను. నేనిది చేసుకుని తీరాలి. నాకింకో దారి తెలియలేదు. ఎవరి మొహాన్ని నేను అసలు చూడలేదు. అయితే నువ్వు ఇక్కడున్నావా? నటించి సిఐడి వాళ్ళకి నువ్వు వీడియో పంపించావా? నువ్వు మాణిక్ని నువ్వు చంపావా? ఇప్పుడు సిగ్గుపడి సూసైడ్ చేసుకుంటున్నావా? దీనికి నువ్వెందుకు పనిచేస్తున్నావు? మీ ఇద్దరిని చంపుతాను, అదే నాకు చాలా ముఖ్యం. శీతల్ పెన్ని, మీరు నన్నే చంపుతారా? నేను అలా జరగనివ్వను. ఆపు! ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలకూడదు. థ్యాంక్ యూ సార్, మీరిప్పుడు సరైన సమయానికి వచ్చారు. లేకపోతే మా పెన్ని మా ఇద్దరిని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అబద్ధాలు కోరు, మోసగత్తే. సార్ తిను చాలా అబద్ధాలు చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడే నన్ను చంపడానికి ట్రై చేసింది. ఏంటి రూపాలి మేడం, ఇంకా మీరు సూసైడ్ చేసుకోలేదా? ఎందుకు? లేకపోతే టీనా ఆర్డర్ ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉన్నారా? టీనా ఆర్డర్ ఇచ్చుంటే ఏలాడేవాళ్ళు ఊరిలో. టీనా, నేను 19 ఏళ్ల వయసుకి ఇంత షార్ప్ మైండా? అంతేకాదు, నీకు ఎంత ధైర్యం ఉంటే మా ముందే ఇంత బాగా యాక్ట్ చేస్తావు. లోపలికి తీసుకురండి. శాంతి, నువ్వు దాచాలని ఎంత అనుకున్నా, కానీ రూపాలి కన్ఫెషన్ వీడియో నువ్వు తీసావు కదా, అందులో లోగో చిన్న పార్ట్ మాత్రం కనిపించింది. ఎప్పుడు మేము దాన్ని జూమ్ చేసామో నీ ఆట మొత్తం బట్టబయలైంది. కాలేజీకి లీవ్లు ఇచ్చారు. తర్వాత రూపాలి టీనా హాస్టల్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. నేను మీకు ఎలా కనిపిస్తున్నావు? ఇప్పుడు మిగతా స్టోరీని శాంతి చెప్తుంది. చెప్పు. రూపాలినే నన్ను ఎవికల్ని తమ్మంది. అలాగే శీతల్ మేడం డబ్బా కూడా తనే నన్ను నా ఇంట్లో ఉంచుకోమంది. ఇదంతా టీనానే చేసింది. ఇదే నా రోహిత్ని కిడ్నాప్ చేసింది. ఇంకా ఇదంతా చేయాలని బెదిరించింది. టీనా, నువ్వే మాణిక్ని చంపావా? నా గురించి అపార్థం చేసుకున్నారు. అందరు నన్ను అమాయకురాలుగా అనుకున్నారు. ఇదేం చేస్తుంది? ఎవరిని ఈ అమ్మాయి చంపదనే కదా అనుకున్నారు. కానీ నేనెవరో తెలుసా? నీ చేతులు ఇప్పుడు కాల్చాను కదా పిన్ని. ఇలాగే నేను మాణిక్ చిన్నాన్ని కూడా చంపాను. నేరుగా ఇక్కడ చూసి కాల్చాను. శీతల్ మాణిక్ టీనా నాన్నగారి డబ్బుతో ఆడంబరంగా జీవిస్తూ ఉంది. అలాగే టీనాని ఫుల్ కంట్రోల్లో ఉంచుకుంటాం కోసం తనని డ్రగ్స్ అది అమ్మమని చెప్పింది. డ్రగ్స్. ఏసీపీ సార్ గదిలో నేను కావాలని ఎంటర్ అయ్యాను. అతనితో నేను ఎందుకు సహాయం అడిగానో తెలుసా? నా ప్రాణాలకు అపాయం ఉందనే విషయాన్ని అతనికి తెలియజేయాలని ఇక్కడికి వెళ్ళాను. ఎప్పుడైతే ఒక సంఘటన జరుగుతుందో దానికి సంబంధించిన అందరి వ్యక్తులు సిఐడి సందేహం వలయంలోకి వచ్చేస్తారు. అందుకే ఆ రోజున నీ కాల్ డీటెయిల్స్ అన్నీ మేం కలెక్ట్ చేశాం. అప్పుడే మాకు తెలిసింది ఆ రోజు నైటే ఎప్పుడు హత్య జరిగిందో అప్పుడు నువ్వు అదే చోటే ఉన్నావు. మాణిక్ చిన్నానే నన్ను పిలిచారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఫుల్గా తాగేసి పడున్నాడు. అందుకే నా పని ఈజీ అయిపోయింది. అతన్ని కాల్చాను. నన్ను నేను రక్షించుకోవాలనుకున్నా. అందుకే నేను రూపాలిని బ్లాక్మెయిల్ చేసి తను గతిని ఈ క్రైమ్ సీన్ కోసం యూజ్ చేసుకున్నా. అంతకుడిని మీకు చూపించాను. నీకు జరిగిన అన్ని విషయాలు తప్పని నాకు అర్థమవుతున్నాయి. కానీ చట్టాన్ని నీ చేతిలోకి నువ్వు తీసుకున్నావు. మాణిక్యని చంపావు. ఇది పెద్ద తప్పు కదా. ఖచ్చితంగా దీనికి శిక్ష నీకు పడి తీరుతుంది.